రాజ్ తరుణ్ అండ్ లావణ్య, మాలవి మాల్హోత్రా. సో వీళ్ళ గురించి కూడా ఇప్పుడు లావణ్య అమ్మాయి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది కదా. సో అసలు అది నిజమే అంటారా వాళ్ళ రిలేషన్షిప్? నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళు ఏదో ఉన్నారు విడిపోయారంటే 12 years ఏదో ఇన్ఫ్రాస్ట్రక్షన్ ఉన్నారు విడిపోయారులే, దాని గురించి ఏమని చెప్పు. కానీ ఆ అమ్మాయి 11 ఏళ్ళు 11 ఏళ్ళు 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 11 ఏళ్ళు సహజీవనం చేశారు. 11 ఏళ్ళు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నన్ను 11 ఏళ్ళుగా వాడుకున్నాడు అనే మాట మాట్లాడుతుంది. ఆడపిల్ల జీవితం కోల్పోతేనే మాట్లాడుతుంది. 11 ఏళ్ళు నువ్వు వాడుకుని ఇవాళ అమ్మాయికి డ్రగ్స్ ఉంది, ఆ అమ్మాయికి ఇతరులతో స్నేహం ఉందని దౌర్భాగ్యం మాటలు మాట్లాడుతుంది. అది టార్చర్ దౌర్భాగ్యం మాటలు. నువ్వు ఆ అమ్మాయితో 11 ఏళ్ళు నీకు ఇంకా ఇతరత్ర లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి, ఇతరత్ర అమ్మాయిలతోటి ఉన్నాయి. నీవు ఇవాళ వచ్చే అమ్మాయిని 11 ఏళ్ళ తర్వాత అమ్మాయికి ఆదుందని నిందలేస్తాం తప్పు. ఒక ఆడపిల్లల జీవితాన్ని 11 ఏళ్ళు వాడేసుకుని మొత్తం యవనాన్ని లాగేసుకున్నావు. ఆ పిల్ల యవనాన్ని, ఆ పిల్ల జీవితాన్ని, ఆ పిల్ల దేహాన్ని శుభ్రంగా వాడేసుకుని ఇవాళ అమ్మాయి డ్రగ్స్ ఇంకోటితో ఎఫ్ఐఆర్ ఉందని కౌరు చెప్తా. నీ క్యారెక్టరు రాజచరుడు క్యారెక్టర్ ఏమన్నా పద్ధతి గల క్యారెక్టర్ కాదు. తాగేసి నువ్వు యాక్సిడెంట్ చేసి జూబ్లీస్ దగ్గర పెద్ద గొడవలో తాగేసి ఇప్పుడు నీ ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్, అంతకుముందు ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారని వెనికిడి, ఇవన్నీ ఉన్నాయి. సో వాడిది 100% వాడి విషయంలో ఈ అమ్మాయిది గ్యారంటీగా కరెక్టు అని నమ్ముతారు. ఎందుకంటే 11 ఏళ్ళు సహజీవనం చేసినాక వీడు ఆ అమ్మాయి తప్పు చెప్పడం అనేది అర్థం లేదు. అంటే ఆయన కూడా చెప్తున్నాడు కదా సార్, అంటే రిలేషన్షిప్ ఉంది ఓకే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఆమె డ్రగ్స్ తీసుకుంటుంది, వేరే వాడితో అఫైర్ ఉంది, నన్ను టార్చర్ చేస్తుంది. ఇప్పుడు మాట్లాడతాడు డ్రగ్స్ తీసుకుంటే 11 ఏళ్ళకి తెలియదా నీకు? 11 ఏళ్ళు తెలియదా? ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటుంది ఇంకోటితో తెలియదా నీకు? ఇవన్నీ పచ్చి అబద్ధాలు అంటున్నాను. ఆ అమ్మాయిని మీద నిందేసి తను ఎస్కేప్ అవుతాడు. ఇప్పుడు నీకు ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది. ఈ ఎఫ్ఐఆర్ కోసం ఈ పాత ఒక వింత పాత ఒక రోత వింత కొత్త ఒక వింత అని ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకో అమ్మాయి దొరికింది. సో ఆ అమ్మాయి ఏమన్నా ఆ అమ్మాయి దేహాన్ని శరీరాన్ని అనుభవించడానికి నువ్వు రెడీ అయ్యావు. రెడీ అయ్యి దానికి ఈ అమ్మాయి అడ్డు కనుక ఈ అమ్మాయిని తొలగించుకుంటానికి నిందలేస్తున్నావు. అమ్మాయి డ్రగ్స్ అంటే 11 ఏళ్ళు పట్టిద్దా నీకు? అమ్మాయి డ్రగ్స్ ఉందని తెలుసుకోవడానికి అమ్మాయి ఇంకోటితో ఎఫ్ఐఆర్ అంటే 11 ఏళ్ళు పట్టిద్దా? అమ్మాయితో జీవితం గడిపినప్పుడు అమ్మాయి దేహాన్ని నువ్వు స్వాధీనం చేసినప్పుడు నీకు తెలీదా? ఇవన్నీ గాలి మాటలు, సొల్లువాగుళ్ళు. వాడు క్యారెక్టర్లెస్ ఫెలో, దట్ ఫెలో. వాడికి ఇండస్ట్రీ ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఇండస్ట్రీగా వాడు వచ్చినప్పుడు వాడిని ఒక హీరో అనే బిరుదు ఇచ్చి వాడి గౌరవ చిరునామా ఇచ్చి 4 సినిమాలు చేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలా వాడు క్యారెక్టర్లెస్ ఫెలో. ఎప్పుడు కూడా క్యారెక్టర్లెస్ ఫెలోస్కే ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు ఇలాంటి చిల్లర పనులు చేస్తారు. ఆ పొజిషన్ అడ్డు పెట్టుకుని చెడు పనులు చేస్తారు. పొజిషన్ అడ్డు పెట్టుకుని మంచి పనులు చేసేవాడు పైకి వెళ్తూ ఉంటాడు. ఈ చెడు పనులు చేసి పొజిషన్ రాగానే ఇలాంటి తాగేసి కార్ యాక్సిడెంట్ చేయటాలు, ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్, ఆ అమ్మాయితో ఉండగా ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్, ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసేది ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్. రాజకరణ్ ఈజ్ అ క్యారెక్టర్లెస్ ఫెలో. వాడి చరిత్ర అంతా ఈ అమ్మాయిది ఇప్పుడు వీడు చెప్పడం తప్పితే ఈ అమ్మాయి మీద అలాంటి లేవే. ఇప్పుడు వీడిని నిందేస్తున్నాడు తప్పితే ఆ అమ్మాయి డ్రగ్స్ ఉన్నట్టు ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఆ అమ్మాయి ఇంకోటితో ఎఫ్ఐఆర్ ఉంటే ఆధారాలు ఉన్నాయా? లేవు కదా. 11 ఏళ్ళుగా లేవు కదా. ఇవాళ కొత్తగా ఎలా వచ్చింది? కొత్త అమ్మాయి వచ్చింది కనుక వచ్చింది. సో దౌర్భాగ్యుడు వాడిదే. ఈ అమ్మాయిది 100% కరెక్ట్ అని నేను. అయితే పోలీస్కి కేసు పెట్టింది కదా. అయితే పోలీసులు ఏమంటున్నారంటే ఓకే పెళ్ళైంది అంటున్నావు కదా, గుడిలో పెళ్ళైందని చెప్పింది కదా ఆమె. సో మరి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఎందుకు తీసుకురావట్లేదు అంటున్నారు. ఇస్తానుందిగా అమ్మాయి ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, గుడిలో చేసుకున్నాం, పెద్దలు వద్దన గుడిలో చేసుకున్నాం, ఫోటోలు ఉన్నాయి, ఫోటోలన్నీ ఉన్నాయి. వాడు అందుకనే ఫోటోలు ఉండగా వాడు అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఆ ఫోటోలు ఉన్నా లాభం లేదు, వీడు బయటకు వెళ్తాడు, జీవించవచ్చు. అందుకని వాడు క్యారెక్టర్ అసాసినేషన్ కొత్తగా మొదలెట్టాడు. ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని, ఆ అమ్మాయికి నన్ను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తుందని, ఇవన్నీ కొత్త అలిగేషన్స్. సో దట్ ఈ కొత్త అలిగేషన్తో ఎస్కేప్ అవ్వచ్చు. వాడు కోర్టులో కూడా ఉన్నాయి. అమ్మాయి మరొకరితో ఎఫ్ఐఆర్ ఉంటే అతను విడాకులు తీసుకోవచ్చు. ఆ అమ్మాయి డ్రగ్స్ ఉందంటే తీసుకోవచ్చు. అందుకని అవి పెడుతున్నాడు. ఇంకా వేరే కారణాలు పెట్టాడంటే చెల్లదు, అందుకని పెడుతున్నాడు. అది అర్థమైపోతుంది. వాడు ఫుల్ క్లియర్గా అర్థమవుతుంది. వాడు ఆ కొత్త అమ్మాయితోటి కొత్త జీవితం పెట్టుకోవడం కోసం ఈ అమ్మాయి తప్పించుకోవాలి. అది మామూలుగా తప్పించేసుకుందాం అనుకోడు, కానీ అమ్మాయి రిబెల్ అయ్యింది.
రెబల్ అయ్యేటప్పటికి ఇప్పుడు నిందలు మొదలెట్టాడు. ఇదే మొదట్లోనే చెప్పు, నిజమైతే ఈ మాటలు ముందే చెప్పేవాడు. చెప్పాలి. ఒక కొన్న అమ్మాయి రిబేల్ అయ్యి పోలీస్ కేసు పెట్టి ఆ అమ్మాయి మీడియాలో వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. నిజమైతే ముందే చెప్తాడు కదా, ఫస్ట్లోనే అమ్మాయి అందుకని వదిలేస్తుంది, అందుకని నేను దూరం అవుతున్నానని చెప్తాడు కదా. ముందు చెప్పలా, మీరు కావాలంటే చూడండి, ముందు చెప్పలా, ఎక్కడ చెప్పలా. ఒక స్టేజ్ వచ్చి అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బాగా మ్యాటర్ మీడియాలోకి వచ్చాక ఇప్పుడు చెప్తున్నాడు. సో దట్ ఫెలో అయినా ఆమె క్యారెక్టర్ అనేది అక్కడనే అర్థం చేసుకోవచ్చు. అంటే ఆడు ఇంకో అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నప్పటికీ కూడా ఆయన ప్రేమే కావాలి, ఆయన కావాలని కోరుకుంటుంది. నిజమైన భార్య అంటే అట్లనే ఉంటారు కదా. అంతేగా అమ్మ అంటే ఒక ఆడపిల్ల తన దేహాన్ని తన మొత్తాన్ని ఒకటికి అప్పచెప్పేసినాక 11 ఏళ్ళు ఒకటికి అప్పచెప్పినాక ఇక వాడే నా సర్వస్వం అనుకుంటుంది. సో కనుక నువ్వు వెళితే దరిద్రం బయట ఏమైనా ఏడిస్తేడు, నాతోటి ఉండు, నన్ను అలం చేయబాగా నాతోటి ఉండు అనే కోరుకుంటుంది. ఏడాది మొగుడు ఇంకోటితో అఫైర్ ఉందనుకో, అఫైర్ తీర్చలేకపోతే ఏమో కోరుకుంటుంది సాధారణంగా. సరే మీరు ఏడ్చారంటే మీకు నచ్చలేదు, నన్ను నా జీవితాన్ని నాశనం చేయద్దు, నాతోటి ఉండండి, మీరు ఏడిస్తే ఏడవండి, బయట నాతో ఉండండి కోరుకుంటారు. అదే అమ్మాయి కోరుకుంటారు. 11 ఏళ్ళు కలిసి నాకు నువ్వు కావాలి, నువ్వు నా భర్తగా వేరే వాళ్ళని ఊహించుకోవాలి మాట్లాడుతుంది. అంటే అమ్మాయి మరొకటితోటి బెడ్ షేర్ చేసుకుంటానికి ఇష్టపడేది అయితే ఈ మాట అనదు, సైలెంట్కి వెళ్ళిపోయేది. కనుక ఇవన్నీ బూటకపు మాటలు వాడు మాట్లాడేవన్నీ వాడు క్యారెక్టర్లెస్ ఫెలో. దట్ ఫెలో షుడ్ బి పనిష్డ్ ఖచ్చితంగా. ఈ అమ్మాయికి వాడు న్యాయం చేయాలి ఖచ్చితంగా, అమ్మాయితో ఉండాలి. కాదంటే అమ్మాయికి మ్యాక్సిమం అమ్మాయికి ఇవ్వాల్సిన భరోసా అంతా డబ్బులు అన్నీ ఇవ్వాలి. ఇచ్చేదాకా అమ్మాయి పోరాటాన్ని నేను ఖచ్చితంగా సమర్థిస్తాను. అయితే రాజ్ తరుణ్ కొత్తగా ఏ అమ్మాయితో అయితే అఫైర్ పెట్టుకున్నాడో, మాల్వి మాల్హోత్రా అనే అమ్మాయి, ఈ లావణ్య అనేట ఆమె పెళ్లి చేసుకున్నామే, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని అడిగితే కూడా బ్రదరు అండ్ మదర్ ఫాదర్ వీళ్ళందరిని అడిగితే కూడా వాళ్ళు ఒకళ్ళు చంపేస్తామని బెదిరింపులు, వాళ్ళ డాడీ అయితే డబ్బులు ఇస్తే ఈసపెడతామనే విధంగా కూడా మాట్లాడిండంట. ఇప్పుడు వీడు ఆ అమ్మాయి కొత్త అమ్మాయి చేతిలో ఉన్నాడు కనుక అమ్మాయి వాళ్ళు ఆడిస్తున్నట్టు ఆడుతున్నాడు. ఈ అమ్మాయికి బెదిరింపులు, ఈ అమ్మాయి ధైర్యంగా మెచ్చుకుంది. నేను ఎందుకంటే ఈ అమ్మాయికి నాలంటే నేను ఖచ్చితంగా అమ్మాయికి అండగా అవసరమైతే వెళ్తాను కూడా ఎందుకన్నాను. అమ్మాయి ధైర్యంగా నిలబడింది, భయపడిపోకుండా. సరే ఏదో ఒకటి అయిపోయింది, 11 ఏళ్ళు అయిపోయింది, నా జీవితం అని అనుకోకుండా నా జీవితం నాకు కావాలి. షీఈస్ ఫైటింగ్ ఫర్ హర్ లైఫ్, నాట్ ఫర్ ఎనీథింగ్. నా జీవితం నాకు కావాలి, నా భర్తగా నువ్వు నాకు ఉండాలి, అంతే, ఇంకేమి కోరట్లా. అమ్మాయి డబ్బులు అడుగుతుంది అని అంటే డబ్బులు అడగల అమ్మాయి, అంతే, నువ్వు నాకు కావాలి, నా భర్త నాకు కావాలి, నా జీవితం నాకు కావాలని అడుగుతుంది. తప్పే ఉంది, నువ్వు చెయ్యాలి. అది చేయకుండా చేయలేని పరిస్థితికి నువ్వు ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల అది చేయలేని పరిస్థితి. సో నువ్వు చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా బుద్ధి జ్ఞానంతో ఆలోచించాలి. పెళ్ళైన వాడితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే నీ కూతురు దాన్ని నువ్వు సమర్థించుకుంటూ, అంటే వీడి దగ్గర డబ్బు కోసమా, వీడి దగ్గర ఉన్న డబ్బు కోసం వెంటపడుతుంది అమ్మాయి మల్హోత్రా. కనుక ఆ తల్లిదండ్రులు కూడా అలాంటి సిగ్గుమాలిన పనులు కాకుండా వాళ్ళు కూడా వీళ్ళిద్దరి జీవితానికి అడ్డు రాకుండా ఉండాలి.